హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో రియల్ ఏది ఫేక్ ఏది అని కనుక్కోవడం చాలా కష్టమైపోయింది. ఎస్పెషల్లీ ఈ ఏఐ డీప్ ఫేక్స్ వల్ల చాలా మంది సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఐటీ రూల్స్ 2021ని ఇంకా టైటన్ చేస్తూ కొత్త రూల్స్ ని నోటిఫై చేసింది. ఇంటర్నెట్ ని సేఫ్ గా ఉంచడానికి ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఈ కొత్త రూల్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే 3 hour టేక్ డౌన్ డెడ్ లైన్. ఇప్పటిదాకా కోర్ట్ లేదా గవర్నమెంట్ ఏదైనా తప్పు కంటెంట్ని రిమూవ్ చేయమంటే ప్లాట్ఫామ్స్కి 36 hours టైం ఉండేది. బట్ ఇప్పుడు ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్స్ వల్ల అయ్యే వైరల్ హార్మ్ని ఆపడానికి ప్లాట్ఫామ్స్కి కేవలం 3 hours మాత్రమే టైం ఉంటుంది. ఫ్లాగ్ చేసిన 3 hours లోపే ఆ వీడియో లేదా ఆడియోని డిలీట్ చేయాల్సి ఉంటుంది. రెండవది మ్యాండేటరీ ఏఐ లేబులింగ్. ఇప్పటి నుంచి ఏ కంటెంట్ అయినా ఏఐతో క్రియేట్ చేస్తే అది ఏఐ జనరేటెడ్ అని క్లియర్ గా లేబుల్ చేయాలి. విజువల్ కంటెంట్ లో డిస్ప్లే ఏరియాలో అట్లీస్ట్ 10% మార్కర్ ఉండాలి. ఆడియో అయితే ఆ క్లిప్ డ్యూరేషన్ లో 10% ఆడిబుల్ మార్కర్ ఉండాలి. అంటే చూసే వాళ్ళకి అది ఆర్టిఫిషియల్ కంటెంట్ అని వెంటనే అర్థమైపోవాలి. మూడవది ప్లాట్ఫామ్ అండ్ యూజర్ అకౌంటబిలిటీ. సోషల్ మీడియా కంపెనీస్ ఇప్పుడు యూజర్స్ దగ్గర నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అడగాలి. అంటే మీరు అప్లోడ్ చేసే కంటెంట్ ఏఐదా కాదా అని కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఫేక్ కంటెంట్తో ఎవరినైనా డిఫేమ్ చేస్తే అంటే ఇంపర్సనేషన్, వాళ్ళకి అకౌంట్ సస్పెన్షన్తో పాటు లీగల్ పెనాల్టీస్ కూడా ఉంటాయి. డీప్ ఫేక్స్ వల్ల రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి గవర్నమెంట్ ఈ డెసిషన్స్ తీసుకుంది. సో మొత్తం మీదట చెప్పేది ఏంటంటే టెక్నాలజీని ఇన్నోవేటివ్గా వాడుకోవచ్చు, కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి వాడితే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. ఆన్లైన్లో ఏదైనా చూసే ముందు ఇజ్ ఇట్ రియల్ ఆర్ ఏఐ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళకి షేర్ చేయండి. And for more such digital safety and tech updates, keep following Pragati Media.